హాయ్ హలో ఎవరివన్, నేను మీ నాని. ఈరోజు మనం కార్తీక స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చామండి. ఈ యొక్క టెంపుల్ ఉత్తరాఖండ్లో ఉన్న రుద్రప్రయాగ్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ యొక్క టెంపుల్ ఎంత హైట్లో ఉందంటే 3050 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ యొక్క టెంపుల్కి మీరు ట్రెక్ చేయాలండి. 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తేనే దర్శనం అవుద్ది మీకు అక్కడ. ఇది ఎవరి టెంపుల్ అంటే కార్తీక స్వామి అంటే మన లార్డ్ మురుగన్ టెంపుల్ అండి. ఇది నార్త్ ఇండియన్లో ఒక్కగానో ఒక టెంపుల్ అనమాట. హిమాలయస్లో ఉన్న ఒక్కగానో ఒక టెంపుల్ ఇది. కార్తీక స్వామికి అంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. ఈ యొక్క టెంపుల్ ఎందుకు నిర్మించడం జరిగిందంటే, ఇక్కడ అప్పట్లోన మీకు తెలిసిందే, శివుడు ఇద్దరు కుమారులు గణేష్ మరి మన కుమారస్వామి గారు, వీళ్ళిద్దరికి పోటీ పెట్టినప్పుడు కుమారస్వామి ఎగిరిపోతూ నెమలతో వెళ్తుంటే వినాయకుడు వెళ్ళలేకపోతే శివుడి పార్వతుల చుట్టూ తిరుగుతూ అతను లోకనాయకుడిగా పేరు పొందుతాడు. ఆ పేరు పొందిన తర్వాత కుమారస్వామి కోపంతో తల్లిదండ్రులను ఎలా అయినా సరే మెప్పించుకోవాలని చెప్పి ఈ యొక్క కొండపైకి వచ్చి తన ఒంటి పైన ఉన్న మాంసాన్ని మొత్తం తీసి నైవేద్యంగా పెట్టి ఇక్కడ తపస్సు చేశాడు అనమాట. ఇక్కడ అప్పుడు అందుకు అతనికి నిలయంగా ఈ యొక్క గుడిని కట్టారు. ఇక్కడ విగ్రహం ఓన్లీ వైట్ కలర్ ఎముకలతో మాత్రమే ఉంటుంది. అవి స్వామితాలుగా నిజమైన ఎముకలు అని చెప్పి అంటారు. ఇక్కడ కార్తీక పౌర్ణమి చాలా బాగా చక్కగా చేస్తారు. ఇంకోటి ఏమంటే, ఈ యొక్క కొండపై నుంచి మీకు ఉత్తరాఖండ్లో ఉన్న ఎత్తైన పర్వతాలు అన్ని శిఖరాలు కనిపిస్తాయి. కేదార్నాథ్ ఇలాంటి శిఖరాలు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఈ గుడి తాలూకాలు. ఆ శిఖరాలన్నీ ఏ డైరెక్షన్లో ఉన్నాయి అంటే, మీరు ఆ ప్లేస్కి వెళ్ళలేకపోతే ఈ కొండ మీదకి వచ్చి అటువైపుకి తిరిగి అలా మొక్కుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళినట్టే అని ఇక్కడ ప్రజలతో నమ్మకం అండి ఇది. ఈ యొక్క టెంపుల్కి మీరు జూన్ నుంచి అక్టోబర్లో విజిట్ చేయండి. ఇక్కడ కార్తీక పౌర్ణమికి ఇంకా కైలాస యాత్రకి విపరీతమైన జనాలు ఉంటారండి. ఆ టైంలో మన తమిళ స్టేట్స్ నుంచి చాలామంది వస్తారు. మీరు కూడా ఇఫ్ పాసిబుల్ ఆ టైంలో వస్తే చాలా మంచిగా అంగరంగ వైభవంగా స్వామిని పూజలు చేస్తూ ఆ విగ్రహాన్ని బయట చూపిస్తారంట. చూసి దర్శనం చేసుకోవచ్చండి. ప్లీజ్